నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ పాల్గొన్నారు. సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల కోసం పార్లమెంట్లో పోరాడుతానని, గల్ఫ్ బాధితుల తరఫున పార్లమెంట్లో ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకోసం నిజామాబాద్ ఎంపీగా తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలానికి ఎంపీ అరవింద్ 5 సంవత్సరాల్లో ఎన్ని నిధులు కేటాయించారో తెలపాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో సిరికొండ మండలంలో రైతులు నష్టపోతే ఎన్నిసార్లు పర్యటన చేశారో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ నుండి ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లా యువత కుటుంబాన్ని పోషించడం కోసం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారని, యువకులను గల్ఫ్ ఏజెంట్లు విజిటింగ్ వీసాల పేరుతో మోసాలు చేస్తూ గల్ఫ్ దేశాలు పంపిస్తున్నారని, వారి బాధలు వర్ణాతీతమని, కొన్ని కంపెనీలు జీతాలు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారని, చనిపోయిన వారి శవాలు రావాలంటే నెలలు గడుస్తున్నాయని, ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు రోధిస్తూ శవాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇవన్నీ సమస్యలకు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని, గల్ఫ్ బాధితుల కోసం చట్టం తెచ్చేందుకు పోరాడతానని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలు మార్పు కోరడంతోనే ఓటమి చెందామని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మిన ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించారని, 4000 పెన్షన్ ఎక్కడికి పోయిందని, 2 లక్షల రుణమాఫీ మర్చిపోయారా అని, రైతులకు బోనస్గా ఇస్తానన్న 500 రూపాయలు ఇస్తున్నారా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, కార్యకర్తలు కష్టాలు నాకు తెలుసు అని, బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్లు పదవులు అనుభవించిన వారు స్వార్థంతోని బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలోనికి చేరుతున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి కష్టపడ్డ కార్యకర్తలను తొక్కిపెడుతున్నారని, నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న వారి మీద ఎలక్షన్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఆ పార్టీలో చేరి పాతవారికి చుక్కలు చూపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు తమ బాధను ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికార పార్టీలో పదవులు అనుభవించి పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో నిజమైన పార్టీ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు ఇదే పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ సంగీత రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షురాలు మంజుల, మాజీ జడ్పీటీసీ బేల్దారి గోపి, కోర్వ దేవేందర్, ఆకుల తిరుమల్, మైలారం ఎంపీటీసీ గాండ్ల సతీష్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రమేష్, మైలారం గంగారెడ్డి, కనుక శ్రీనివాస్, లక్ష్మీ నర్సయ్య, గాండ సత్యానంద్, దువ్వూరు సంతోష్ రెడ్డి, మల్లవత్ రాజేందర్, నర్సారెడ్డి, సాయిచరణ్, మహమ్మద్ అన్సార్, ఏషాల మహేందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గణేష్ కోడ్, దృశ్యం రిపోర్టర్ సిరికొండ. అది కంటే చివర్లకు అదే పేపర్, ఫస్ట్ అదే పేపర్. మళ్ళీ ఏమంటాడు, అంతకుముందు నాకే ఓటు అన్నాడు, ఇప్పుడు మోడీకి ఏమంటాడు, వాడి మోటివేషన్ తెలియదు, మోడీకి ఏమంటాడు. మనం అర్థం చేసుకోవాలా, ఈ ప్రాంతం నేను ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చాడు కేసీఆర్ గారు. కొంతమంది అంటవచ్చు, మొన్న నాకు చెప్పాడు, బచ్చమన్పల్లి గ్రామంలో పోలీస్ క్యాంపు దగ్గర అక్కడ చెక్ పోస్ట్ కానిస్టేబుల్ అడిగాడు, ఎటువంటి ఊర్లో ఏ మస్తు లేషన్ చదువుతా బాధ్యత కూడా మస్తు ఏం లేచాను నేను, ఇప్పుడు బీజేపీ ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను. నేను అంటున్నా 10 ఏళ్ళు ఈ ప్రాంతం లేదు, ఎమ్మెల్యే ఒకసారి చేసిన తర్వాత 10 ఏళ్ళు ఈ ప్రాంతం నేనే. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే 10 ఏళ్ళ గ్యాప్లో మంటలు డబుల్ రోడ్ వచ్చిందా, బ్రిడ్జిలు వచ్చినాయా, ముండూరి చివరిపేట డబుల్ రోడ్ వచ్చిందా, గడుకోలు డబుల్ రోడ్ వచ్చిందా, యావడికి డబుల్ రోడ్ వచ్చిందా, తాండలకి రోడ్లు వచ్చినాయా, కొత్త మండలాలు వచ్చినాయా, కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయా, చెక్ డ్యామ్లు వచ్చినాయా, బ్రిడ్జిలు వచ్చినాయా. మరి ఎందుకు చేయలేక మరి 10 ఏళ్ళ బాధ్యత కూడా నష్టం చేసినావు ఎవరికన్నా, అన్యాయం చేసినావు ఎవరికన్నా. అరే దమ్ము ఉంటే చెప్పు, నాకు 10 ఏళ్ళ నేను చేసినావు, నువ్వు చేసినావు అనుకున్నా. ఓకే, నేను అనుకుంటా. ఒకటి ఏంటంటే, పెదాల నుంచి రావుల వయలు ఎవరింది రోడ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసి నేను నిధులు మంది లేపే కొంత అది పూర్తి కాలేదని పొరపాటు. మా రావుల అంటూ ఉండొచ్చు, అరే అన్న రావుల రోడ్ అయితే మస్తు ఓట్లు పడుతుండే, పరిస్థితి కూడా రోడ్ పడలేదా, ఎందువల్ల ఓటు గడుకోలు పడలేదా, ఎందువల్ల ఓటు చివరి పేరు కనపెట్టి రోడ్ ఇచ్చిన ఎందువల్ల మనకు
తాండాలకు ఇచ్చిన ఎందుకు లేదు, తాండా గ్రామ పంచాయతీ చేసి ఎందుకు లేదు, గ్రామ పంచాయతీ కాకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చిన నేను, సీసీ రోడ్లు ఇచ్చిన నేను, డొక్క టెంపుల్ రోడ్ ఇచ్చిన దగ్గర నుంచి ముసనరిగలు ఇచ్చిన, గడపడిగలు ఇచ్చిన, ఇవన్నీ ఇచ్చిన బాల్యలకి మనం ఓన్లీ మార్పు కోరింది కాబట్టి మనకు ఓటుపడలేదు. ఇది మెయిన్ పాయింట్. నేనేమంటున్నా అంటే ఏవైతే మీరు హామీలు ఇచ్చిందో హామీ నెరవేర్చండి. హామీ నెరవేర్చాలి అన్నప్పుడు ఒకసారి గుణపాఠం చెప్పాలి అందరికీ కూడా, బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తప్పకుండా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్తే మనకు భయం ఏర్పడుతుంది. అరే ప్రజలు తిరగబట్టేస్తున్నారు, మనం ఏది చేస్తామో చేయాల్సిందే, చేయకుంటే మా ప్రభుత్వం కూలిపోతారే భయం మొదలు ఉండాలన్నప్పుడు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనేది మనం వేస్తున్నాం. అర్థమైన మీ అందరికీ. అప్పుడు ఏమిటంటే ప్రజలు అర్థం చేసుకున్న మా మోసాన్ని, ఓట్లు మొత్తం మా వ్యతిరేక వేషన్లు, మరి మళ్ళీ మేము అమలు చేయకపోతే మా డిపాజిట్లు పోతాయి, మేము ఓడిపోతాం, మా గతి అర్థమైతే భయం మనం రావాలంటే తప్పకుండా మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలా. ఈ ప్రాంతం నుంచి ఎవరు ఎంపీ కాదు. గతంలో నిజామాబాద్ జిల్లాకి అయ్యిండు, అరవింద్ అయ్యింది కాబట్టి మన గోవర్ధన గారిని మాజీ ఎమ్మెల్యేగా మనం పిలవడానికి నోరు వస్తలేదు. జూన్ తర్వాత పార్లమెంట్ గవర్నర్గా, ఎంపీ గవర్నర్గా అందరు ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతున్నాను. బాగా పెద్ద ఎత్తున మనం తూతూ మంత్రంగా ఏదో ప్రచారం చేస్తే నడవది. ఈరోజు ఆ బాండ్ పేపర్ గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ పార్లమెంట్లో ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏ రోజున ఒక్క రోజున మాట్లాడిన విషయాల గురించి కానీ ఆ విషయం ఏ విషయం మాట్లాడకుండా కేవలం మోడీ పేరు మీద నాకు ఓటైనటువంటి అంశం. తర్వాత గెలిచిన తర్వాత చాలా మంది పార్టీలకు వచ్చారు. గెలిచిన తర్వాత చాలా మంది పార్టీలకు వచ్చారు. వాళ్ళు 10 ఏళ్ళు లబ్ధి పొంది సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను అందరూ కూడా వెనక్కి నెట్టి వాళ్ళే లబ్ధి పొంది ఈరోజు వాళ్ళే మళ్ళా పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది. మనం అనుకోవచ్చు మళ్ళా వాళ్ళే వస్తారొచ్చు, మళ్ళా ఈ చెట్టు చిగురించిన తర్వాత ఈ గడ్డి మళ్ళా పచ్చగైన తర్వాత మళ్ళా మేసేటందుకు మళ్ళా ఆ గాడులే వస్తాయేమో అని మీరు అనుకుంటుండొచ్చు. నేను ఒకటే చెప్తున్నా, మన బాజిరెడ్డి గారు 3-4 కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కొత్త పాత. కానీ నువ్వు చూస్తా ఉంటే మొన్న పోయిన వర్షకాలం ప్రతి సంవత్సరం పడేదానికంటే వర్షాలు 14% అధికంగా మన రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రబీలో పంటలు రైతులు వేసుకుంటే మరి మేము కూడా ఎన్విరాన్మెంట్ కనిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కరెంటు సగం ఇయ్యరు, చెరువుల దగ్గర నీళ్లు వదిలిపెట్టరు, ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలిపెట్టరు. పరిపాలన చేతగాక ఈరోజు వైఫల్యం చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పి కూడా మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి కార్యకర్తకు నేను తెలియజేస్తాను.